హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్ చేస్తూ వీడియో తీసుకుంటున్నాను. నేనైతే ఒక విషయం చెప్పాలి మీకైతే. అదేమిటంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ పాతది డిలీట్ అయిపోయింది. మళ్ళీ వస్తుందని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నా, వస్తుందని చెప్పేసి అని. బట్ నా ఛానల్ అయితే రావట్లే. అది ఒక మిస్టేక్ వల్ల పోయింది తెలుసా. అదేమిటంటే డేట్ ఆఫ్ బర్త్ వల్ల పోయింది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్టేక్ ఉందంట. అది ఇప్పటికీ యాక్షన్ రిక్వైర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. నేనైతే చాలా ట్రై చేశా, బట్ అది ఓపెన్ అవ్వడం లే. కానీ నేనైతే ఒక 1 మంత్ టైం చూపించింది. అది రిక్వైర్డ్ అని చెప్పేసి అని. అందులో ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయమని చెప్పేసి చూపిస్తుంది. ఆధార్ కార్డ్ అయితే నేనైతే అప్లోడ్ చేసా ల్యాప్టాప్లో, అయినా రావడం లే. చూసి నేనైతే ఇంకో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా. బట్ ఇన్ని రోజులు చేసిన వీడియోస్ అన్నీ పోయాయి. నా మెమోరీస్ అన్నీ చాలా ఉన్నాయి. యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్లీజ్, నా ఛానల్ డిలీట్ అవ్వడం ఒక కారణం ఉంది. అదేమిటంటే నా ఫోన్ పోయింది. నేను స్కూల్కి వెళ్ళి వచ్చే టైంలో అయితే నేనైతే స్టిచ్చింగ్ చేసే క్లాత్లని, లైనింగ్లని తీసుకోవడానికి కొన్ని క్లాత్లు తీసుకువెళ్ళి లైనింగ్లు కొనుక్కొని అట్లనే స్కూల్కి వెళ్తున్నాను. టైం అయిపోతుంది స్కూల్కి అని చెప్పేసి అని ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోతున్నాను. కుడి చేతిలో ఉన్న కవర్ తీసుకెళ్ళి స్కూటీ డిక్కీలో వేసేసానండి. బట్ మెయిన్ పీస్ ఉన్న కవర్ వచ్చేసేమో లెఫ్ట్ హ్యాండ్లో ఉండే. అది ముందు ఆ కవర్లోనే ఫోను, ఇంకా నా ఇంటి కీస్ అన్నీ ఉండే. అందులో ఇంకా అమౌంట్ ఉండే. అంతే, స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడే కవర్ అనేది పడిపోయింది. ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చే టైంలోనే కవర్ పడిపోయిందండి. నేను నా చిల్డ్రన్స్తో మాట్లాడుతూ వచ్చే ఆ రోజు మాత్రం మా పిల్లలు వచ్చేసి స్కూల్లో ఏం జరిగిందో చెప్తున్నారు. నేను అలానే మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ వచ్చేసాను స్కూటీ పైన. బట్ నేను చూసుకోలే, కవర్ అనేది ఎక్కడో పడిపోయింది. ఇంకా నేను మళ్ళీ తిరిగి వెళ్ళి చూసా. బట్ నా మిస్టేక్, నేనేం చేయలేను ఇంకా. బట్ చాలా బాధపడ్డాను. అంటారు కదా, ఎప్పుడైనా ఏదైనా పోయేటప్పుడు కానీ ఇంకేదైనా దేవుడు మరిపిస్తాడని చెప్పేసి అని. అలా మర్చిపోయానేమో, నా బ్యాడ్ లక్. బట్ ఇంటికి వచ్చాక నేను మళ్ళీ కవర్ చూసుకున్న తర్వాత లేదు, అప్పుడే మళ్ళీ వెళ్ళి చూసా, దొరకలేదు. తెలిసిన వాళ్ళ ఫోన్ తీసుకొని కాల్ చేసా. రింగ్ అవుతుంది బట్ లిఫ్ట్ చేయట్లేరు వాళ్ళు. రింగ్ అయితేనే ఉండే, బట్ ఒక 1/2 అవర్ వరకు రింగ్ అయింది. కాల్ చేస్తూ అలానే నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పా. అందరూ కాల్ చేశారు, బట్ వాళ్ళు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ ఇస్తారనే ఆలోచనతో నేను ఉండిపోయా. ఇంకా వాళ్ళు మాత్రం నా ఫోన్ ఇంకా 1/2 అవర్ తర్వాత ఆఫ్ చేసి పడేశారు. మనసులో ఏమంటారు, మనసు ఉన్న వాళ్ళైతే ఇస్తారు. వాళ్ళు మనసు లేని వాళ్ళే కదా. ఇలాంటి వాళ్ళకంటూ ఒక మనసు లేదండి. ఏం చేస్తాం, ఆ దురదృష్టం అని చెప్పేసి అని ఉన్నా. బట్ అక్కడ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. చాలామంది ఫోన్ పోయిందని చెప్పేసి అని కంప్లైంట్ ఇస్తున్నారు. బట్ అది మాత్రం దొరకలేదు. ఫోన్ లాక్ చేస్తే దొరుకుతుందని చెప్పేసి అని బయటి వాళ్ళు చెప్పారు. బట్ పిఎస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏం లాక్ చేయనట్టుంది. నా ఫోన్ ఏం దొరకలేదు. ఇంకా ఏం చేస్తాం. ఆ ఫోన్ దొరికిన వాళ్ళకి నాకు అనిపించింది, అట్లీస్ట్ ఫోన్ తీసుకొని కస్టమర్ క్లాత్లు ఇచ్చినా నాకు మంచిగా ఉండు అని చెప్పేసి అనుకున్నా. కానీ అలా ఇయ్యరు కదా. నా ఆలోచన అంతా నా ఫోను, నాకు బట్టలు అయ్యే, ఇంకా కస్టమర్ ఎంత తిడతారో అని చెప్పేసి అని నా ఆలోచన నాకు ఉంది. బట్ మస్తు బాధపడ్డాను నా ఫోన్ గురించి. అయితే జస్ట్ 2 ఇయర్స్ వాడాను నేనైతే నా ఫోన్. బ్యాడ్ లక్. అయినా వాళ్ళ వస్తువులు ఏదైనా పోతే అప్పుడు అర్థమవుతుంది కదా. నా బ్యాడ్ లక్. నేనేం చేస్తా, 1 మంత్ ఆగి న్యూ ఫోన్ తీసుకున్నాను. ఇంకా సేమ్ మెంబర్ తీసుకున్నాను. పోయిన మెంబరే తీసుకొని ఈమెయిల్ ఐడి సేమ్ పెట్టా. ఇంకా పెట్టిన తర్వాత నాకు ఏమంటారు,
సేమ్ ఈమెయిల్ ఐడి పెట్టి సేమ్ ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే వచ్చేసింది. ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ ఛానల్ అన్నీ వచ్చేసినాయి అవన్నీ. బట్ అప్పుడు నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ ఏమంటారు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ పడ్డదని చెప్పేసి అని అందులో చూపిస్తుంది. నా మిస్టేక్ ఏంటంటే అదే, అందులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ పడ్డదంట. ఆ బర్త్డే డేట్ వచ్చేసి మా అబ్బాయిది పడ్డదని చెప్పేసి అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చిన్న ఏజీ కదా, ఏజీ మాత్రం తక్కువగా ఉందని చెప్పేసి అని డిలీట్ చేశారు యూట్యూబ్ని వాళ్ళు. నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయడానికి అదే కారణం. ఇంకో 10 డేస్లో డిలీట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. ఎంత ఇది చేసిన ఇటు ఏమో డిలీట్ అవ్వట్లేదు, కానీ అకౌంట్ యాక్షన్ రిక్వైర్డ్ అని చెప్పేసి అని చూపిస్తూనే ఉంది. ఎన్నిసార్లు రిక్వైర్డ్ చేసి ఆధార్ కార్డ్ ఇంకా ఈమెయిల్ ఐడి పెట్టినా గిట్ట సేమ్ పొజిషన్, సేమ్ అలానే చూపిస్తుంది. అది ఏం చేయాలో నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. ఫోన్ పోయిందని చెప్పేసి అని తర్వాత ఫోన్ కొనుక్కున్న కొంచెం మర్చిపోయినా సరే నా యూట్యూబ్ ఛానల్ నాకు వచ్చేసిందన్న ఆనందంలో ఉన్నాను. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకా కాంటాక్ట్స్ కానీ వచ్చిందన్న ఆనందంలో ఉన్నాను. బట్ నాకు లాస్ట్కి వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ ఇలా డిలీట్ అయిందని చెప్పేసి అస్సలు అనుకోలేదు అవుతుందని చెప్పేసి అని. ఇంకా ఇప్పటికైతే 10 డేస్ అని చెప్పేసి చూపిస్తుంది. అసలు ఏం చేయాలో నాకు ఏం అర్థమవుతలేదు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే నేను ఈ వీడియో పెట్టినందుకు చూసి నా ఛానల్ నాకు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకో 10 డేస్లో డిలీట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. లాస్ట్ 10 డేస్ అని చెప్పి ఫస్ట్ 29 డేస్ నుంచి చూపించింది. 20 డేస్ తర్వాత ఇంకొక ఛానల్ క్రియేట్ చేసుకున్నాను నేనైతే. బట్ ఏమో చూడాలి అది డిలీట్ అవుతుందా, నా ఛానల్ నాకు వస్తుందా. ఇప్పుడు ఫోన్ పోయిందని చెప్పేసి అనుకున్నా, బట్ నా నెంబర్స్ నావి అన్న వరకు కొంచెం సంతోషపడ్డాను. కానీ మళ్ళీ ఇలా డిలీట్ అవుతుందని చెప్పేసి అనుకోలేదు. ఇంకా డిలీట్ అట్లా రిక్వైర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, వస్తుందా పోతుందా నాకేం అర్థం అవ్వట్లేదు. ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. ఒక 4-5 డేస్ అవుతుంది అంతే అండి. కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. బట్ పాత యూట్యూబ్ ఛానల్లో నా మెమోరీస్ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా అందులో నేను చేసిన వీడియోస్ కొన్నే కావచ్చు, కానీ నాకు చాలా ఎట్లా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇంకా దాంతోపాటు నేనైతే మస్తు వెయిట్ చేసి ఇన్ని రోజులు ఇప్పుడు క్రియేట్ చేసుకున్నానండి. ఏం చేయాలో నాకేం అర్థం అవ్వట్లేదు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి అని. ఫోన్ వచ్చింది, నెంబర్స్ వచ్చింది అన్న సంతోషంలోనే ఈ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఇంకా యూట్యూబ్ వాళ్ళైతే నా ఛానల్ చూసి నా ఛానల్ నాకు ఇస్తారని కోరుకుంటున్నా ప్లీజ్. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ నాకు వస్తుందని చెప్పేసి అని. ఏమో యూట్యూబ్ వాళ్ళు మరి నా వీడియో చూసైనా ఇంకా నా ఛానల్ నాకు ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా ఈ రోజుతో 10 డేస్ అంటే ఇంకా 9 డేస్ ఉంది టైం. ఇంకా అంతేను. నా మెమోరీస్ అన్నీ ఉన్నాయి అందులో. ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ కానీ ఎంతైనా పాతదే కదా, మెమోరీస్ అన్నీ వెళ్ళిపోయినాయి ఇంకా అందులో. నేను ఫోన్ కొనుక్కున్న తర్వాత ఫస్ట్ వీడియో తీసుకున్నానండి. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఇంకా వీడియో తీసుకున్నాను. జస్ట్ ఏదో తీసుకున్నాను అంటే టీవీ చూస్తూ అలా బ్లౌజ్ కుడుతూ వీడియో తీసుకున్నాను. ఇంకా సరేలే పోస్ట్ చేద్దాం, ఇలా ఛానల్ డిలీట్ అయిపోయింది, యూట్యూబ్ వాళ్ళు చూస్తారు, అట్లీస్ట్ నా యూట్యూబ్ ఛానల్ ఇస్తారని చెప్పేసి అని నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెడుతున్నాను ఛానల్లో. చూడండి, నేనైతే ఫోన్ కొనుక్కున్న తర్వాత ఫస్ట్ వీడియో తీసుకుంటున్నాను. ఇంకా అలా టీవీ చూస్తూ అలానే బ్లౌజ్ స్టిచ్ చేశాను నేనైతే. ఇంకా బట్ కానీ నా కస్టమర్కి అయితే ఇటు అమౌంట్ కట్టాల్సి వచ్చింది. ఇంకా క్లాత్లన్నీ పోగొట్టేశాను కదా, అందులో ఒక 7 బ్లౌజెస్ ఉండే బ్లౌజ్ పీసెస్. ఒకటి 300 మీటర్ ఒక ఆమె అయితే, ఆమె 4 బ్లౌజెస్, ఇంకొక ఆమె ఏమో శారీలో బ్లౌజెస్. ఇంకా వాళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది, ప్లస్ పైనంగా బ్లౌజ్ పీసెస్ పోగొట్టినా అని చెప్పేసి అని నాకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇంకా అమౌంట్ ఇచ్చేది పోయింది, పైనంగా ఏమంటారు ఒక ఆమెకైతే అమౌంట్ ఇచ్చినాను నేను. ఇంకా ఆమె బీహార్ ఆమె, మా దగ్గర ఉన్న గల్లీలో. ఇంకా ఇంకొక ఆమెకైతే వాళ్ళ పాపకి క్లాత్కి పైసలు ఇస్తాను, ఫ్రాక్ కుడతాను అని చెప్పేసి అన్నాను. ఇంకా
ఇంకా అయినా గిట వాళ్ళు ఎలా అంటే పైసలు ఇచ్చినా గిట బ్లౌజ్ పీసెస్ పోగొట్టినాననేమో ఒక చెడునేమో వస్తుంది కదా నాకు. అలానే నాకు ఇంకా కస్టమర్ గిట తగ్గిపోతారు ఇంకా దాంతో పాటు. నేనేం చేయలేను కదా. నేనైతే ఇంకా ఆ రోజు అసలు తీసుకెళ్ళకపోతుంటే నా ఫోన్ కానీ, ఇంకా ఫోన్ తీసుకెళ్తుంటేనేమో లైనింగ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళకపోతుంటే. ఆ రోజే కస్టమర్ వచ్చింది, నేను స్కూల్కి వెళ్ళే టైంలోనే లైనింగ్ తీసుకొచ్చి బ్లౌజ్ కుట్టక్క అని చెప్పేసి అని బ్లౌజులు ఇచ్చేసి వెళ్ళింది. ఇంకా వేరే బ్లౌజెస్ ఇచ్చి వెళ్ళింది. నా దగ్గర ఉన్నాయేమో స్టిచ్ చేయమని చెప్పేసి అని అన్నది. నేనేం చేయలేక సరే అని చెప్పిన. ఆమె ఊరికి వెళ్తా అర్జెంటుగా కుట్టియక్క నాకంటే, సరేలే ఇంక అన్ని లైనింగ్లు ఒకేసారి తీసుకొచ్చుకుంటా వెళ్ళే దారిలోనే కదా అని చెప్పేసి అని నేను కవర్లో ఒకటి కాదు 8 బ్లౌజులు వేసుకొని ఇంకా తీసుకెళ్ళిపోయా. ఇంకా వెళ్ళిపోయి అలా నా ఫోను కానీ ఇంకా స్కూల్కి టైం అవుతున్నా బట్ నేను వెళ్ళి లైనింగులు షాప్ దగ్గర బండి ఆపుకొని లైనింగులు కొనుక్కున్నాను. ఇంకా కొనుక్కొని ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోయి ఇదంతా స్టోరీ జరిగింది. కానీ చాలా సీసీ కెమెరాలో కనిపిస్తారు, ఇంకా నా ఫోన్ నాకు ఇచ్చేశారు అని చెప్పేసి పిఎస్ వాళ్ళు వెతుకుతారు అని చెప్పేసి అని ఒక నమ్మకం ఉండే. కానీ అన్నీ పోయినాయి. ఏదైనా పోయిన తర్వాత దొరకడం చాలా కష్టం. ఇవాళ రేపు ఉన్న జనాభా ఎలా ఉంది అంటే దొరికిందే మహాభాగ్యం అని చెప్పేసి అని తీసేసుకుంటున్నారు వాళ్ళకి. కానీ ఏమంటారు, ఏవైనా పోతే కానీ తెలిసి వస్తుంది అప్పుడు. కానీ ఏం చేయలేం, పోయినవి దొరకాలంటే కష్టం. ఇప్పటికైతే నేనైతే న్యూ ఫోన్ మళ్ళీ స్కూల్కి కానీ ఇంకెప్పుడు తీసుకెళ్ళట్లేనండి. నార్మల్గా వెళ్తున్నాను వస్తున్నాను స్కూల్కి. ఇంకా కస్టమర్ గిట్ట లైనింగ్ ఇప్పుడు నేను పోగొట్టిన వాళ్ళే అయితే లైనింగ్ తీసుకొచ్చుకోమని చెప్పేసి అన్నాను. నాకు అందులో వచ్చింది ఏంటంటే నేను లైనింగ్ తెచ్చి నేనే వేసి నేనే బ్లౌజ్ కుడితే నాకు ఇంక అట్లీస్ట్ కస్టమర్ వస్తారు కదా అన్న ఆలోచనకు నేను ఉండేదాన్ని. సరే వెళ్ళే దారిలోనే కదా ఇట్లా ఒక 2 మినిట్స్ ఆపుకొని లైనింగ్ తీసుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా. ఇక నా కస్టమర్ నేను అలా లైనింగ్ తెచ్చుకుని బెటర్. షాప్లో అయితే షాప్ వాళ్ళే వేస్తారు కదా బ్లౌజ్కి, అలా నేను గిట్ట తెచ్చుకుని బెటర్ అని చెప్పేది. నేనే తెస్తాను లైనింగ్ అని చెప్పేదాన్ని. అలా కస్టమర్ అందరు నాకు అలానే ఇస్తారు. ఇప్పటికిట పాత కస్టమర్ అలానే ఇస్తున్నారు. ఫోన్ పోయింది ఇంకా వాళ్ళ వల్లనే కదా. వాళ్ళ లైనింగ్ వాళ్ళ లైనింగ్ వల్లనే నా ఫోన్ పోయింది కదా. నేనైతే కావాలని పోగొట్టుకోలే కదా. వాళ్ళ బ్లౌజ్ పీసెస్ ఎక్కువనా నా ఫోన్ ఎక్కువనా అని చెప్పేసి అని నాకే అనిపించింది. బట్ ఏం చేయలేము దానికి. నా బ్యాడ్ లక్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ట్రైఫాడ్ గిట్ట ఈ మధ్యలోనే ఖరాబ్ అయిపోయింది. ఇంకా వీడియో తీసుకుందామంటే అందుకే నా ముందు సెల్ఫ్లో నా ఫోన్ పెట్టేసి న్యూ ఫోన్ పెట్టేసి ఇంక ఇలా వీడియో తీసుకోవాల్సి వస్తుంది. కొత్త ఫోన్ తీసుకున్న ట్రైఫాడ్ గిట్ట ఇంకొకటి తీసుకోవాల్సింది తప్పదు. ఇంకా వీడియోస్ చేసుకోవాలంటే ఇంకెలా అవుతుంది, ఇలా ఏం అర్థమన్నా అవుతుంది అసలు అర్థం ఏదో పుట్టినా అంటే పుట్టినా. అందుకే ఇలా వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుంది. కనీసం నా ఛానల్ ఇస్తారని చెప్పేసి అని ఈ వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఫోన్ దొరికిన వాళ్ళు ఈ వీడియో చూడాలి. ఇంకా అప్పుడు ఇంకా సంతోషపడతారు అనుకుంటా. ఇది ఎక్కడ బిత్తిది నా ఫోన్ కోసము ఇలా వీడియో చేస్తుందని చెప్పేసి అనుకుంటారా లేక ఏమనుకుంటారు మీరు చెప్పండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ గురించి అని వీడియో చేస్తున్నాను. ఫోన్ అంటే పోయింది, బ్యాడ్ లక్ ఏం చేయలేము. మనము కొన్ని మన అదృష్టాన్ని ఉండే ఇంకా అంతే. నేను ఇష్టంతో కొనుక్కున్నాను ఆ ఫోన్ని, అంతే. ఇష్టం ఉన్నాయి ఉండే కదా మన దగ్గర అని చెప్పేసి అంటారు కదా, ఇష్టమైన ఏవైనా మనకు దక్కయి అని చెప్పేసి అని. అలానే అయిపోయింది ఇంకా. కానీ ప్రస్తుతానికైతే మా హస్బెండ్ చాలా మంచివాడు. ఇంకా ఫోన్ పోయినా గిట్ట ఇంకా ఆ రోజు ఏమనలేదు. అనవసరంగా టెన్షన్ పడకు, పోతే పోయింది వదిలేసేయి, మన అదృష్టం ఉంటే దొరుకుతుంది, అదృష్టం లేకుంటే ఏం చేయలేము, అంతే వదిలేసి అన్నీ పట్టించుకోకలా అని చెప్పేసి ఆలోచించకని చెప్పేసి అని ఒక ధైర్యం ఇచ్చాడు. ఇంకా అసలు ఎలా అంటే ఫోన్ లేకుండా ఉండడం ఈ కాలంలో చాలా కష్టం. నాకు అర్థమైపోయింది. అసలు ఏదైనా చేయాలన్నా ఎవరికైనా కాల్ చేద్దామన్నా ఫోన్ కావాలి కదా కంపల్సరీ. అట్లీస్ట్ వీడియో చూద్దామన్నా ఫోన్ లేదు, ఇంకా ఏదైనా చూద్దాము అన్నా ఫోన్ లేదు. నేను టీవీకి గిట్ట ఫోన్ కనెక్ట్ చేసుకొని టీవీ ఛానల్లో సీరియల్స్ చూడడం కానీ ఏదైనా చేస్తాను. అసలు టీవీ చూడడం లేదు, ఇంకేం ఖాళీగా ఇలా బెడ్ పైన పడుకొని ఉండేదాన్ని, అలా ఉండేదాన్ని. ఒక 1 మంత్ తర్వాత, ఒక 10 డేస్ తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత పర్లేదులే ఇంకా అలవాటు అయిందని చెప్పేసి అనుకుంటున్న టైంలోనే మా హస్బెండ్ ఇంకా ఫోన్ కొనిపించాడు. పర్లేదు, ఇంకో ట్రైఫాడ్ తీసుకోవాలి ఇంకా వీడియోస్ చేసుకోనీకి.
ఒకటేంటి అంటే, ఇంకా నేనైతే అప్పుడు పాత ఛానల్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని గాదు. బట్ ఇప్పుడు ఈ ఫోన్ తీసుకున్న తర్వాత ఇలా నిన్న మొన్న ఒక షార్ట్ వీడియోలలో అలా కొంచెం అలవాటు చేసుకున్నాను. ఏమైనా మ్యూజిక్ పెట్టి అలా పోస్ట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను ఇంకా నేను మాట్లాడడానికి. ఎలా అంటే యూట్యూబ్ వాళ్ళు చూసి అట్లీస్ట్ నా యూట్యూబ్ ఛానల్ ఇచ్చేయాలని చెప్పేసని ఇలా మాట్లాడడానికి ధైర్యం చేసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేనైతే ఇప్పుడు పర్లేదు. నాకు కొంచెం ఇప్పుడు బెటర్ అనిపించింది. ఇలా మాట్లాడడం గిట్ట నాకు వాయిస్ ఓవర్ ఇయడం గిట్ట చాలా బెటర్ అని చెప్పేసని యూట్యూబ్ ఛానల్‌లో ఇంకా జ్యోతి నంద్యాల గారు చెప్తున్నారు. అలా ఇయ్యడం వల్ల గిట్ట ఎలా అంటే సబ్స్క్రైబర్స్ పెరగడం గానీ, వాచ్ అవర్స్ పెరగడం గానీ ఇంకా అని చెప్పేసని జ్యోతి నంద్యాల గారు చెప్తున్నారు. నేను కొన్ని వీడియోస్ తనవి చూసి తనని చెప్పిన విధానం ఫాలో అయితున్నాను ప్రస్తుతానికైతే. బట్ చూడాలి నా ఛానల్ ఎక్కడి వరకెళ్తదో చూడాలి. నేనైతే వీడియోస్ ఇలా చేయడము, స్టిచ్చింగ్ చేస్తూ వీడియోస్ తీయడం అంటే ఈ ఛానల్‌లోనే. ఆ ఛానల్‌లో కొన్ని చేశాను. జస్ట్ మ్యూజిక్ పెట్టాను. కాకపోతే నాకు మెమోరీస్ సాంగ్స్ పెట్టిన గిట్ట మెమోరీస్ చాలా ఉన్నాయి ఇంకా. నేనేం చేసినా వీడియోస్ తీసుకొని ఇలా సాంగ్స్ పెట్టడం గానీ, మ్యూజిక్ పెట్టడం గానీ అలా చేసేదాన్ని. అలా యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని మెమోరీస్ ఉన్నాయి. నాకు ఇన్‌స్టాలో గూడా లేవు ఇంతగనము మెమోరీస్. ఇందులోనే ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్‌లోనే ఉన్నాయి. బట్ నాకు వస్తేనేమో నాకు నా లక్ అనుకుంటా. రాకపోతే నా బ్యాడ్ లక్ అంతే గదా! నేనేం చేస్తాను ఇంక అంతకు మించి. ఏం చేయలేను. ప్రస్తుతానికైతే నాకైతే ఎడిట్ చేయడం కూడా రాదసలు. నేను పాత ఛానల్‌లో ఎలా అంటే జస్ట్ వీడియో తీసుకునేదాన్ని, మ్యూజిక్ యాడ్ చేసేసి వీడియో గానీ, ఇంకా షార్ట్ గానీ అప్‌లోడ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా వీడియో ఎడిట్ చేయడం అనేది జ్యోతి నంద్యాల గారి ఛానల్‌లో చూసి నేర్చుకున్నాను నేనైతే. ప్రస్తుతానికైతే పర్లేదు. కానీ నేను ఈరోజు మాత్రం బ్లౌజ్ అయితే ఒక 1½ అవర్ స్టిచ్ చేశానండి. టీవీ చూస్తూ, సీరియల్ చూస్తూ మరి ఇంత టైం తీసుకోవడం ఫస్ట్ టైము. 1½ అవర్ అంటే. ప్లస్ ఈ క్లాత్ గూడా ఎలా ఉంది అంటే చాలా పల్చగా ఉంది. శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. డైలీ యూజ్ శారీవి ఇలానే మెత్తటి శారీ గదా! అలానే క్లాత్ గిట్ట చాలా పల్చగా వచ్చిందనమాట. ఇంకా నా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే బ్లౌజ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఒక బ్లౌజ్ ఉంది స్టిచ్ చేయడానికి. ప్లస్ ఏదైనా ఇంకొక మాట ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో నాకు ఫోన్ పోయిన తర్వాత తెలిసొచ్చింది ఇంకా. ఈ జనాభా ఎలా ఉన్నారంటే ఎవరిని నమ్మే కాలం లేదసలు. ఏదైనా పోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం అసలు. అసలు ఇప్పుడు కలియుగంలో ఉన్నామనిపించింది నాకైతే. మరీ ఇంత అధ్వానంగా ఏవైనా దొరికితే తీసేసుకోవడాలు ఇంత అని చెప్పేసి నేనెప్పుడు ఊహించలేదనమాట. నా ఫోన్ నాకిస్తారని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నా నేనింకా. వెళ్ళి తిరిగి చూసా. కానీ నా ఫోన్ దొరకలేదు. ఇంకసలు నమ్మలేదు. ఏంటి నా ఫోన్ పోయిందా అని చెప్పేసి అన్న ఆలోచనలో ఉన్నా నేనింకా ఆ రోజు మొత్తం అసలు. అంటే ఫోన్ వెతుక్కోవడంలో ఉన్నాను నేను 2, 3 డేస్ అంతే ఇంకా. నా బ్యాడ్ లక్ అంతే. నా అట్లీస్ట్ నా ఛానల్ వచ్చింది. అన్నీ వచ్చినాయనే సంతోషంలో ఛానల్ డిలీట్ అయిపోయింది గదా! సరేలేండి. నా బ్యాడ్ లక్. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూసి నా ఛానల్ నాకిస్తారని చెప్పేసని కోరుకుంటున్నాను నేనింకా. ఓకే అండి. ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా. నా నా వీడియో చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ ద ఫాలో. ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేసేయండి. ఓకే అండి. బాయ్.